తోటి మాట్లాడతారు. సో మీరు ఎంత రచ్చగొట్టినా ఇక్కడ వర్కౌట్ అవ్వదు అనేటువంటి అభిప్రాయం. బ్రహ్మనాయుడు గారు ఈ సబ్జెక్ట్ ముగించబోయే ముందు ఇప్పుడు గాదే వెంకటేశ్వరరావు గారు అదే రఫీ గారు చాలా పద్ధతిగా ఉందాతనంగా గొడవలు లేకుండా మాట్లాడతారు. ఓకే, కానీ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడే మీ 99 ఛానల్లో వచ్చేటువంటి మీ స్క్రోలింగ్ చూడండి. మంత్రి పార్థసారథి ఇదే అంశం మీద రెస్పాండ్ అయ్యాడు. ఏం రెస్పాండ్ అయ్యాడు? ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి ఏం చెప్తున్నారు ఆయన? రఘురామకృష్ణరాజుకి ఆ విధమైన సమాచారం ఉంది కాబట్టి ఆ డిఎస్పీ మంచోడని ఆయన చెప్తున్నాడు. ఏదేమైనప్పటికీ డిఎస్పీ మీద విచారణ జరిగిద్ది, విచారణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారు అని ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి డిప్యూటీ సీఎం మాట్లాడిన తర్వాత దానికి భిన్నంగా ఈ రోజున ఒక ఎమ్మెల్యే మాట్లాడితే ఆయన డిప్యూటీ స్పీకర్ అయితే అవ్వచ్చు, అది అసెంబ్లీలో మాత్రమే. అలాంటి మాట్లాడినప్పుడు మళ్ళీ పార్థసారథి వెళ్ళి వత్తాసు పలుకుతున్నాడు ఎవరికి? రఘురామకృష్ణరాజుకి. ఇప్పుడు శ్రీకాంత్ గారు లాంటి వాళ్ళు చర్చా వేదికలో దాన్ని రెచ్చగొడతారని చెప్పేసి ఆయనకు బహుశా సమాచారం ఉందేమో అనేటువంటి ఒక మాట మాట్లాడినట్టున్నారు. అందుకని నేను ఇప్పుడు ఉందాక మీ గాదే వెంకటేశ్వరరావు గారు అద్భుతంగా ఒక పదాన్ని ఉపయోగించారు. ఆ పదం ఏంటో తెలుసా? మాకు జనసేనకు ఒక దిశానిర్దేశం చేశాడు మా పవన్ కళ్యాణ్, మేము దానికి కట్టుబడి ఉంటున్నాం. తెలుగుదేశం పార్టీ మరి ఎట్లా ఏ విధంగా వ్యవహరిస్తుందో మాకే అర్థం కావట్లేదు అని చెప్పి ఎన్నాళ్ళు ఇది ఒక దశ వరకు వాళ్ళు రెచ్చగొడతా ఉంటారు, అది వేరే అంశం అండి. ఒకటికి ఒకటి తోడయ్యేటువంటి క్రమంలో మిత్రుణ్ణి ఒక మిత్రపక్షంగా ఉన్నటువంటి పార్టీని డిస్టర్బ్ చేసుకునేటువంటి పరిస్థితులు తెచ్చుకోకూడదు అనేటువంటిది అధికార ప్రతినిధులకు తెలిసేటువంటి విషయము ఎమ్మెల్యేలకి మంత్రులకు తెలియదా అని నేను అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీకి సంబంధించి వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ముఖ్యమంత్రి చెప్పినటువంటి దాన్ని మీ సొంత ఎజెండాలతో మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడబోతాయి అనేటువంటి విషయాన్ని ఆ విషయంలో మరి వాళ్ళకి అర్థం కావాలి. లేదంటే ముఖ్యమంత్రి అన్న సీరియస్ గా ఏదైనా చర్యలు తీసుకో. గాదే గారు ఏంటంటే శ్రీకాంత్ గారు అర్థం చేసుకోవాల్సింది, పవన్ కళ్యాణ్ గారు ఒక సుస్థిర ప్రభుత్వం ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ప్రజలకు మంచి